హలో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, గిన్నెలో పోసేసుకున్నాను. అలాగే రైస్ కూడా వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న రైస్ ఏదైనా ఉన్నా డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది. చూడండి రైస్ ఎలా పొడి పొడిగా ఎలా అయిందో. కడుక్కున్న రైస్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. అలాగే మూత కూడా పెట్టుకున్నాను. ఆలోపు నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేయడానికి నేను బిర్యానీ గిన్నెనే పెట్టుకున్నానండి. గిన్నె వేడయ్యాక 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాలి. అందులోనే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మంచి ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎక్కువ ఫ్రై కూడా చేయొద్దు, డీప్ ఫ్రై చేయాలి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. చూడండి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇంకొంచెం కలర్ రావాలండి. చూడండి ఎంత మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది. బ్రౌనిష్ కలర్ వచ్చిన ఆనియన్స్ని తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. రైస్ 70% ఉడికిందండి. చూడండి పొడి పొడిగా ఎలా ఉందో రైస్. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చికెన్ మసాలాని నేను ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను. 1 అవర్ ముందు చికెన్ని మొత్తం గిన్నెలో వేసేసుకున్నాను. 1 లేయర్ రైస్ వేసుకోవాలండి. ఫుల్గా రైస్ వేసుకోవాలి. చూడండి ఫుల్గా రైస్ వేసుకున్నాను. రైస్ పైన నేను ఆనియన్స్ వేసుకున్నాను. మంచి ఫుల్ రౌండ్గా వేసుకున్నానండి. ఆనియన్స్ ఫుల్గా వేసుకున్నాను. పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఎంత స్పైసీగా ఎంత కలరిష్గా కనిపిస్తుందండి చికెన్ దమ్ బిర్యానీ. ఇంకొక టైం రైస్ వేసుకోవాలండి. సెకండ్ లేయర్ ఫుల్గా రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఫుల్గా ఆనియన్స్ చుట్టూ వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే నేను ఫుడ్ కలర్ కూడా తీసుకొని వేసుకున్నానండి. ఇంకొక టైం ఫుడ్ కలర్ వేసుకున్నాను. చికెన్ దమ్ అవ్వడానికి నేను నీళ్ళ గిన్నె పెట్టుకున్నానండి. చికెన్ బిర్యానీ దమ్ అయ్యాక చూడండి ఎంత బాగుందో కలరిష్గా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వావ్, చికెన్ ఎంత బాగుందండి. రైస్ చూడండి పొడి పొడిగా ఎలా ఉందో. ఇంత స్మెల్ టేస్టీగా ఉందండి. స్మెల్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది. పొడి పొడిగా ఎలా ఉందండి రైస్ చూడండి. ఎంత నీట్గా ఎంత బాగుందండి. స్పైసీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.